ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ చెంగయ్య కరణీకం. రచన జె. ఉదయ నాగశిరీష గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రంగాపురం కరణం వయసు పైబడిన కారణంగా తన పదవిని తన కొడుకు చెంగయ్యకు అప్పజెప్పాడు. ఆయన కరణీకంలో చేరిన కొడుకుతో వరదొచ్చి ఊరు మీద పడ్డా కరణం ఇంట్లో కాసుల పంట కురుస్తుందన్నది సామెత కాదు, పచ్చి నిజం. అయితే ప్రభుత్వాదాయానికి గండి కొట్టి డబ్బు కాజేసే విధానం మంచిది కాదు. గాది కింద పందికొక్కులా గాక వంటింట్లో తిరిగే చిట్టెలుకలా రైతులిచ్చే మామూళ్ళ మీద బ్రతకాలి. ధనిక రైతులు పాడికుండలాంటి వాళ్ళు, వాళ్ళనెప్పుడు విరోధుల్ని చేసుకోకూడదు. చిన్న రైతులు తరవాణి కుండలాంటి వాళ్ళు, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే తరవాణిలా పేద రైతులను అడ్డు పెట్టుకుని మనం ఎన్ని చిక్కులనైనా తట్టుకుని అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా సంపాదించుకోవచ్చు. ఈ రహస్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటేనే నువ్వు కరణీకంలో రాణించగలవు అని చెప్పాడు. చెంగయ్య తల ఊపి ఊరుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు భద్రయ్య అనే రైతు చెంగయ్య దగ్గరకు వచ్చాడు. భద్రయ్య తనకున్న ఒకే ఒక ఎకరం పొలం అమ్మేసుకుంటున్నాడు. అందుచేత కొలత కొలిచి ఆ పొలం మీద పన్ను బకాయిలు లేవని రాసిచ్చి అమ్ముతున్న తనకు, కొనుక్కుంటున్న ఆసామికి వ్యవహారం పరిష్కారం చెయ్యమని కోరాడు. చెంగయ్య తన కరణీకం లెక్కల పుస్తకాలు తిరగేశాడు. భద్రయ్య పన్ను కట్టినట్లుగా లెక్కల పుస్తకాల్లో నమోదు కాలేదు. కానీ రసీదు పుస్తకాలలో మాత్రం అతను డబ్బు కట్టినట్టు జమ ఉంది. చెంగయ్య తలగొక్కుని లెక్క గడితే గత 4 సంవత్సరాలుగా భద్రయ్య పన్ను కడుతున్న పన్ను బకాయిదారుల జాబితాలో అతని పేరు ఉంటున్నది. చెంగయ్య ఆశ్చర్యపడి తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ముసలి కరణం ఆగకుండా నవ్వి, కరణీకం అంటే ఇదే. భద్రయ్య కాదు, ఇంకా చాలామంది సన్నకారు రైతులు బాకీదారుల జాబితాలో ఉన్నారు. కానీ సంవత్సరాల తరబడి గ్రామ పెద్ద, దేవాలయ ధర్మకర్త భూషయ్య, రంగయ్య లాంటి కొందరు ధనిక రైతులు పన్నులు కట్టకపోయినా బాకీదారుల జాబితాలో లేరు. బాకీ జాబితాలో ఉన్న రైతులు చెల్లించిన రసీదు సొమ్ము చెల్లించకపోయినా చెల్లించినట్లుగా లెక్కల పుస్తకాల్లో ఉన్న ధనిక రైతులు కట్టవలసిన సొమ్ము సమానంగా ఉంటుంది. భద్రయ్య లాంటి చిన్న రైతులు నిజాయితీగా పన్ను కడతారు. అందుచేత వాళ్లకు రసీదులు ఇవ్వడం తప్పనిసరి. పెద్ద మొత్తంలో పన్ను కట్టని ధనిక రైతులు అధికారుల చేత ఒత్తిడి రానియకుండా మనకు మామూళ్ళ పేరిట అవసరాలకు తగినంత డబ్బు ఇస్తున్నారు. అందుచేత వాళ్లను మన లెక్కల పుస్తకాల్లో పన్ను కట్టిన వాళ్ళుగా చూపిస్తాం. భద్రయ్య లాంటి చిన్న రైతులు పన్ను కట్టినట్టు రసీదులున్నా ధనిక రైతుల పన్ను బకాయికి జమ కట్టి చిన్న మొత్తాలలో వాళ్ళు బకాయి ఉన్నట్టుగా బాకీ జాబితా తయారు చేస్తాం. అధికారులతో మాత్రం మాట రాకుండా చాలా చిన్న రైతులు కదా అని ఒత్తిడి చేయలేకపోతున్నాం అని అబద్ధమాడి వాళ్లకు 10వ 11వ ముట్ట చెప్పి ప్రసన్నం చేసుకుని మామూళ్ళ మీద బతుకుతున్నాం. ఇది రహస్యం అన్నాడు. చెంగయ్యకు ఈ పద్ధతి చాలా మోసం అనిపించింది. అతడు భద్రయ్య పొలం కొలిచి కొనుగోలుదారుకు అప్పచెప్పించి పన్ను బకాయి లేనట్టుగా రాసిచ్చాడు. ప్రతిఫలంగా భద్రయ్య కొనుగోలుదారు ఇచ్చిన మామూలు పుచ్చుకుంటూ తాత ముత్తాతలు కరణీకాలు చేసిన రోజులలో ఆ కరణాలకు భుక్తికి లోటుండేది కాదు. కాలక్రమేణా రోజులు మారిపోయి ఈనాందారులు, జమీందారులు కూడా దుర్వ్యసనాలకు లొంగి హోదాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. మాకు కూడా సరైన జీతభత్యాలుంటే మీలాంటి బక్క రైతుల దగ్గర మామూళ్లకు చెయ్యి చాచకపోదును అంటూ నొచ్చుకున్నాడు. భద్రయ్య, కొనుగోలుదారు చెంగయ్యకు దండం పెట్టి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి బాకీ జాబితాలో భద్రయ్య పేరుకు బదులు కొత్త రైతు రామయ్య పేరును చెంగయ్య రాసుకోవడం మొదలుపెట్టాడు. 2-3 సంవత్సరాలు గడిచాయి. చెంగయ్య తండ్రి చెప్పిన విధంగానే కరణీకం లెక్కలు రాస్తూ ఏ లోటు లేకుండా జీవితం గడిపేస్తున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ముసలి కరణం కాలం చేశాడు. చెంగయ్య తండ్రికి శ్రాద్ధ విధి యథావిధిగా జరిపించి అస్థికల నిమజ్జనం కోసం కాశీ వెళ్ళాడు. ఈ కారణం చేత పై అధికారుల ఒత్తిడికి లొంగి కరణీకం బాధ్యతలను తన దాయాదికి అప్పజెప్పవలసి వచ్చింది. చెంగయ్య దాయాది బుచ్చన్న దుర్మార్గుడు. తనకు తాత్కాలికంగా వచ్చిన కరణీకాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నాడు. అతడు గ్రామంలోని పెద్ద రైతులను కలుసుకుని కరణీకం లెక్కల్లోని రహస్యం చెప్పి, మా లెక్కల ప్రకారం మీరెవరూ పన్ను కట్టనవసరం లేదు. సన్నకారు రైతులు పన్ను కట్టినట్టు రసీదులున్నాయి. కానీ లెక్కల పుస్తకాల్లో ఆ డబ్బు జమపడలేదు. అందుచేత దోషమంతా చెంగయ్య మీదకి పోతుంది. మీరు కాస్తంత సాయపడితే మీకు పన్ను డబ్బు మిగలడమే గాక నాకు ఉద్యోగం వస్తుంది. ప్రతిఫలంగా ఇక నుంచి మీకు అన్ని విధాలా మేలు చేస్తాను అన్నాడు. ఇందుకు రైతుల్లో ఎక్కువ మంది సరేనన్నారు.
నెల రోజుల తర్వాత చెంగయ్య కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి గ్రామం అంతా హడావిడిగా ఉన్నది. పన్ను కట్టిన రైతులందరూ తమ తమ రసీదులతో వచ్చి పన్ను కట్టినట్టు నిర్ధారించుకోకపోతే పొలాలు జప్తు చేయబడతాయి అని బుచ్చన్న దండోరా వేయించాడు. ఇది విని చాలామంది రైతులు తాము పన్ను కట్టిన జాబితాలో లేమని తెలిసి మండిపడి చెంగయ్యను నిలదీశారు. చెంగయ్య అప్పటికీ వాళ్లను సమాధానపరిచి పెద్ద రైతులను విడిగా రహస్యంగా కలుసుకుని, అయ్యా, పిల్లకాకికేం తెలుసు, ఉండేలు దెబ్బ అన్నట్టు ఎవడో సత్రకాయగాడు చెప్పిన మాటలు పట్టుకుని పన్ను కట్టిన జాబితాలో ఉన్నామని సంతోషపడకండి. ఈ మధ్య వచ్చిన తుఫానుకు ముందు మీరంతా చెరుకు తోటలు వేశారు, కానీ మీరు నా చేత అరటి తోటలు వేసినట్టుగా రాయించుకుని పన్ను మినహాయింపే కాక అధికారుల నుంచి ఆర్థిక సాయం కూడా పొందారు. నేను ఆ అసలు లెక్కలు బయట పెడితే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ మీరంతా పెద్ద చిక్కులో పడిపోతారు. మీకు ధనహానితో పాటు తప్పక గౌరవహాని కూడా కలుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. కరణం లెక్కల జోలికి వెళ్ళడం అంటే కొరివితో తలగొక్కోవడం లాంటిదని గ్రహించి పెద్ద రైతులు గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశపరిచి కరణం నిజాయితీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ విధంగా చెంగయ్య గండం గడిచి బయటపడినా తప్పుడు లెక్కలు తెచ్చే ప్రమాదాన్ని గుర్తించి ఆనాటి నుంచి చిన్న పెద్ద రైతులందరి పన్నుల లెక్కలు నిజాయితీగా రాస్తూ గ్రామంలో మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.